ఆరాధనా 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 ఆరాధనా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3 Minutes Word Wide. 3 నిమిషముల విశ్వాస వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తున్నాను. నేటి వాక్య ధ్యానాంశము పరిపూర్ణమైన క్షమాపణ, ద పర్ఫెక్ట్ ఫర్గివ్నెస్. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం నుండి 35వ వచన భాగంలో యేసుక్రీస్తు ప్రభుల వారు తన మాటలలో తెలిపిన ఒక అద్భుతమైన ఆధ్యాత్మికమైన సత్య ధ్యానంలో మనము నేడు చూద్దాం. మొట్టమొదటిగా ద పర్ఫెక్ట్ క్యాల్కులేషన్, పరిపూర్ణమైన లెక్క. పేతురు భక్తుడు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చి ఒక అద్భుతమైన విశిష్టమైన ప్రశ్న వారు అడిగేవారిగా ఉంటున్నాయి. ఏమని అంటే, ఒకవేళ సహోదరుడు తప్పు లేదా పాపము చేసినట్లయితే వారిని 7 మార్లు క్షమించాలా అనే ప్రశ్నను యేసుక్రీస్తు ప్రభుల వారిని అడిగినట్లుగా చూస్తుంటున్నాం. ప్రియులారా, ఆనాటి ఆచార అలవాటు ప్రకారము మరి ఈ రబ్బీ వాళ్ళ యొక్క ఆచార పద్ధతిగా ముమ్మారు క్షమించు వారిగా ఉండాలి అనే మాటను పేతురు 7 సార్లు అనే మాటను 7 అనే పరిపూర్ణ సంఖ్యను వాడినట్లుగా చూస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారు దానికి దీటుగా 7 సార్లు మాత్రమే కాదు గాని 77 సార్లు మాత్రము మీరు చేసేవారిగా ఉండాలి, క్షమించు వారిగా ఉండాలి అంటూ ఉత్తరం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఈ 70 × 7 490 అనే సంఖ్యకు ఒక ప్రత్యేకత ఉంటున్నది. ఈ 490 అనే సంఖ్య హీబ్రూ భాషలో తామిన్ అని పిలువబడుతూ దాని యొక్క అర్థం ఏంటంటే కంప్లీషన్ వర్క్ లేదా ఫినిష్డ్ వర్క్ అంటూ జ్ఞాపకం చేయబడుతున్నది. ఈ కంప్లీషన్ వర్క్ లేదా ఫినిష్డ్ వర్క్ అనే మాటను యేసుక్రీస్తు వాడడానికి ఉద్దేశం ఏంటంటే, నీవు క్షమించేటప్పుడు నిన్ను బట్టి క్షమించడం కాదు గాని నేను ఏదైతే సిలువలో ముగించేనైనుంటున్న కార్యమును బట్టి నీవు క్షమించువాడై ఉండాలా. యువర్ రెఫరెన్స్ ఆఫ్ ఫర్గివ్నెస్ షుడ్ బి ద క్రాస్ అనే మాటను యేసుక్రీస్తు ప్రభుల వారు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. సిలువలో పలికిన అద్భుతమైన మాట ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్న మాట ద్వారా నీవు క్షమాపణ అందజేయవాడిగా ఉంటావు అంటూ జ్ఞాపకం చేస్తుంటారు. రెండవ ప్రాముఖ్యమైన సత్యము పరిపూర్ణమైన కనికరము, ద పర్ఫెక్ట్ కంపాషన్. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ తదుపరి మరి తన ఉపమానము చెబుతూ ఒక రాజు దగ్గరికి తన దాసుడు వచ్చి తన వెల చెల్లించలేని అంత రుణము తనకి కలిగినప్పుడు ఆయన అడిగి విజ్ఞాపన చేసినప్పుడు రాజు తనపై కనికరపడి తన దగ్గర ఉన్న ప్రతి ఒక్క రుణమును మాఫీ చేసిన వాడిగా ఉంటున్నట్లుగా చూస్తూ రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని స్థితిలో మనము ఇంకాను పాపులుగా ఉన్నప్పుడే ఆయన శిలువ మరణము పొంది మన పాపములను మన రుణములనన్నిటినీ మాఫీ చేసిన దేవుడై ఉంటున్నట్లుగా జ్ఞాపకం చేస్తుంటున్నాం. 3వ ప్రాముఖ్యమైన సత్యము ద పరిపూర్ణమైన ప్రశ్న, ద పర్ఫెక్ట్ క్వశ్చన్. ఈ క్షమాపణ నొందిన దాసుడు తన దాసుని దగ్గరికి వెళ్ళి ఆ 100 దేనారములు తన రుణములను తీర్చలేని స్థితిలో ఉంటున్న ఆ దాసుని దగ్గరికి వెళ్ళి గొంతు పట్టుకొని కఠినముగా క్రూరముగా ప్రవర్తించడము, ఈ ప్రవర్తనను రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు ఈ యొక్క దాసునికి ప్రశ్న అడుగువాడిగా ఉంటున్నాడు. ఏమనంటే, నేను నీపై కనికరం చూపించినాను కదా, నీవు ఎందుకు కనికరం చూపించలేని స్థితిలో ఉంటున్నావు అన్నప్పుడు ఆ రాజు తన మీద కోపపడి ఇతను సంపూర్ణంగా చెల్లించే వరకు తనను బాధపరచుము అంటూ అప్పగించిన వాడిగా ఉంటున్నాడు. ప్రియులరా, కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:13లో ప్రభువు క్షమించిన ప్రకారము మీరును క్షమించుడి అంటూ సెలవిచ్చిన వారిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియులరా, మనందరినీ కూడా లెక్క అప్పజెప్పబడి ఉన్నది, మనందరిపై కనికరము చూపించబడి ఉంటుంది, మనందరికీ ఆ ప్రశ్న ప్రభువు వేయనై ఉంటున్నాడు. కాబట్టి మనము సిద్ధపరచుకొని ఆ పరిపూర్ణములో లెక్క చెల్లించేవారిగా, ఆ పరిపూర్ణమైన కనికరము పొందిన వారిగా, ఆ పరిపూర్ణ ప్రశ్నకు జవాబుగా క్షమాపణ అందజేయవారిగా ఉండు కృప త్రియేక దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. మహా గొప్ప కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభా, అవును తండ్రి, మేము ఇంకాను పాపులుగా ఉన్నప్పుడే మా కొరకు శిలువ మరణము పొంది ఇదిగో ప్రభా కనికరపడి మమ్మల్ని క్షమించి మా రుణములన్నిటినీ తీర్చిన దేవుడవై ఉంటున్నావు. అవును ప్రభా, ఒకవేళ మేము కనికరము పొంది మరియు కనికరము చూపెట్టలేని స్థితిలో మేము ఉన్నట్లయితే మేము ఇంకాను ఆ కనికరమును ఆ క్షమాపణను పొందలేని స్థితిలో మేమున్నాము. కాబట్టి ఆ చెల్లించే వరకు తీర్చుము అంటూ దేవా రాజు ఏ విధముగా అయితే ప్రకటన చేస్తుంటున్నాడో
ప్రభా ఆ కాలం వస్తుంటున్నది, ఆ సమయం వస్తుంటున్నది. అప్పుడు ప్రభా మేము ఆ స్థితిలో నిలబడక దేవా నీ పరిపూర్ణమైన కృప నీడలో మమ్మల్ని బ్రతికించమని ప్రార్థిస్తుంటున్నాం. మా శత్రువులను అందరినీ క్షమించి సమాధాన స్థితిని వారికి కలగజేయమని ప్రార్థిస్తుంటున్నాం. మమ్మల్ని ఎవరైతే దూషించు వారిగా ఉంటున్నారో, ద్వేషించు వారిగా ఉంటున్నారో, అబద్ధమైన సాక్ష్యము పలుకు వారిగా ఉంటున్నారో, నిందలు మోపు వారిగా ఉంటున్నారో వారిని అందరినీ ఇదిగో ప్రభా తండ్రి వారు ఏం చూస్తూ వేరే ఎరగను గనుక వారిని క్షమించుము అంటూ ఇదిగో ప్రభా వారి నీ చేతికి అప్పచెప్తున్నాం ప్రభా. ఈ దినమంతట్లో ఇదిగో మా పనులకు ఆటంకపరిచే వారు ఎవరైనా ఉన్నట్లయితే వారిని క్షమించండి. క్షమించే హృదయమును తత్వమును మాకు కలగజేసి నీ పరిపూర్ణమైన కృప, పరిపూర్ణమైన క్షమాపణ, పరిపూర్ణమైన విశ్వాసంలో మేము సాగుటకు, జీవించుటకు, సాక్ష్యంగా మెలుగుటకు నీ కృపా సహాయం మాకు మెండుగా అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. God bless you all and have a blessed day.